హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు స్ట్రాబెర్రీ ప్లాంట్స్ చేయడానికి అని చెప్పేసి మా వారు, మా పిల్లాడు చాలా కష్టపడుతున్నారండి. స్ట్రాబెర్రీ ప్లాంట్స్ బుక్ చేశానండి, వచ్చాయి. దాన్ని వేయడానికి 3 రోజుల నుండి మా పాటలు అన్నమాట అండి. అయితే అట్టకేలకు కోకోపీట్ తీసుకొచ్చారు, పశువుల పెంట తీసుకొచ్చారు, వేపపిండి తీసుకొచ్చారు. అవన్నీ తీసుకొచ్చి ముందుగా పైపుని సిద్ధం చేసుకున్నారన్నమాట. ఆ పైప్ సిద్ధం చేసుకున్న తర్వాత ఈ 3 కలిపేసి అందులో వేసి మొక్కలు వేసేయడమేండి. స్ట్రాబెర్రీ ప్లాంట్స్ నాటుదామని చెప్పేసి దానికి సంబంధించిన ఎరువులు అవి తీసుకొచ్చారండి. ఇదేమో కోకోపీట్ అండి. చూడండి, దగ్గర దగ్గర 70 లీటర్ల నీళ్ళు వేస్తే ఒక కోకోపీట్ 70 లీటర్ నీళ్ళు పడిందండి. ఎంత బాగా తయారైందో చూడండి. దీన్ని వేపపిండి అంటారండి, వేపపిండి. అయితే ఇది మొక్కలకి మట్టిలో కలిపి వేయడం వలన మంచి పోషకాలు అందుతాయి. కోకోపీట్, పశువుల ఎరువు, వేపపిండి 3 కలిపి మొత్తం అంతా కలపాలండి. పశువుల ఎరువులో మంచి పోషకాలు ఉంటాయండి. మొక్క బాగా ఎదగడానికి, మన పూలు పూయడానికి, కాయలు కాయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాన్ని వేయడం వలన మొక్క చాలా బాగా పెరుగుతుంది అన్నమాట, ఆరోగ్యంగా పెరుగుతుంది. చూడండి, అది చిదుముతుంటే అసలు చేతికి కూడా అంటుకోవట్లేదు. ఎరువు అయితే అంత బాగుంటుందండి. చూడండి, అదంతా కలుపుతున్నారు. అవన్నీ కలిపిన తర్వాత అది వేపపిండి అన్నమాట అండి, ముందు చూపించాను కదా. ఇవి స్ట్రాబెర్రీ ప్లాంట్స్ వేయడానికి ఒక పైప్కి ఒక 9 కన్నాలు పెట్టారండి. ఎట్టకేలకు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ వారు మాకు డిస్ట్రిబ్యూట్ చేసిన స్ట్రాబెర్రీ ప్లాంట్స్ని మేము వేయగలిగామండి. దీనికి ఎక్కువ వాటర్ పడదండి, తక్కువ నీరు మాత్రమే వేయాలి. కోకోపీట్లో ఉన్న చెమ్మదనం ఇవి ఏమాత్రం పూసి కాయలు కాసి మేము తింటామో తెలియదు, కానీ దీనికైతే ఏదో మనం పెంచుకుంటే కాస్తే వచ్చే ఆనందం వేరు కదండి. దాని గురించి ఎన్ని సెటప్లు చేసామన్నమాట అండి. చూడండి, పైన హుక్స్కి బలంగా తాడులు కట్టి 4 హుక్స్ వేసి దీన్ని ఇలా వేలాడదీసామండి. అదిగో బాగుందండి. స్ట్రాబెర్రీ ప్లాంట్స్కి ఎక్కువగా వాటర్ వేయకూడదటండి, కూల్ ప్లేస్లో ఉంచాలట. ఎక్కువ ఎండ తగలకూడదట, ఎక్కువ నీళ్లు వేయకూడదట, వర్షం కూడా ఎక్కువ పడకూడదటండి. అందుకని చెప్పేసి ఈరోజు వర్షం వస్తుందని చెప్పేసి వెనకాల కవర్ని అలా కట్ చేసి దానికి అలా సెట్ చేశారన్నమాట. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై వీడియో.